అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ డేటా ఫెచింగ్. చూడండి, డైనమిక్ అప్లికేషన్స్లో డేటా ఫెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే బ్యాక్ ఎండ్ నుంచి మనకి డేటా ఏపీఎస్ ద్వారా వచ్చినప్పుడు దాన్ని మనం అప్లికేషన్లో ఎలా చూపిస్తాం అనేది డేటా ఫెచింగ్. అయితే మీరు రియాక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు మీకు తెలిసే ఉంటుంది రియాక్ట్లో డేటాని ఎలా ఫెచ్ చేస్తారని. అయితే రియాక్ట్ అనేది క్లయింట్ సైడ్ రెండరింగ్ కాబట్టి డేటా ఫెచ్ అయిన తర్వాత బ్రౌజర్లో లోడ్ అవుతుంది. అదే నెక్స్ట్ కేస్లో డిఫాల్ట్ రెండరింగ్ అనేది సర్వర్ సైడ్ జరుగుతుంది. సో ఇప్పుడు డేటాని సర్వర్లో ఎలా ఫెచ్ చేస్తారో ప్రాక్టికల్గా చూద్దాం. అండ్ ఈ డేటా ఫెచింగ్ కాన్సెప్ట్ కోసం నేను ఒక ఫ్రెష్ అప్లికేషన్ తీసుకున్నాను. ఇది ఇప్పుడు లోకల్ హోస్ట్ 3000లో రన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ ఫోల్డర్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దీనికి యూజర్ డేటా అని ఒక పేరు పెట్టారు. ఈ ఫోల్డర్ లోపల పేజ్ పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ యూజర్ డేటా రౌట్ నుంచి వస్తున్న డేటా చూపించడానికి RFC ఇక్కడ యూజర్ డేటా అని రాసి సేవ్ చేశారు. ఇప్పుడు యూజర్ డేటా పేరుతో మనకి ఇక్కడ రౌట్ ఉంది. అప్లికేషన్లో /user data క్లిక్ చేస్తే ఇది మన అవుట్పుట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ CSS క్లియర్ చేసేసి ఇప్పుడు క్లీన్గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక API కావాలి, ఆ API నుంచి డేటా వస్తుండటం కావాలి. సో దానికోసం JSON ప్లేస్ హోల్డర్ తీసుకుంటాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మీరు రియాక్ట్ మీద వర్క్ చేసినట్టయితే ఈ APIస్ని అంటే JSON ప్లేస్ హోల్డర్ ద్వారా కొన్ని డమ్మీ APIs ద్వారా డేటాను ఎలా ఫెచ్ చేస్తారనేది. ఈ రీసోర్స్లో కొన్ని API లింక్స్ ఉన్నాయి, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఈ పోస్ట్లో ఇక్కడ ఒక 100 రికార్డ్స్ ఉంటాయి. వీటిలో ఈ array ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఈ URL ద్వారా వస్తున్న ఈ డేటాని సర్వర్ సైడ్ ఫెచ్ చేసి చూపిద్దాం. సో ఈ URL ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ ఈ యూజర్ డేటా అనే ఫోల్డర్ లోపల పేజ్ ఫైల్ ఉంది. ఈ పేజ్ ఫైల్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ తీసుకుంటాను, కాన్స్ట్ URL అండ్ కోడ్స్లో నేను కాపీ చేసిన URL పేస్ట్ చేసి తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఎక్స్పోర్ట్ కాన్స్ట్, ఇది ఒక యారో ఫంక్షన్. దీనికి శాంపుల్ డేటా అని ఒక పేరు పెడుతున్నాను. యారో ఫంక్షన్ బాడీ ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ కోసం కాన్స్ట్ రెస్పాన్స్ await. అంటే ఇది ఒక అసింక్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఈ ఫంక్షన్ని అసింక్ అనే కీవర్డ్తో ఈ ఫంక్షన్ క్రియేట్ చేసి రెస్పాన్స్ అనేది ఇక్కడ ఫెచ్ మెథడ్ యూస్ చేస్తున్నాను. ఈ ఫెచ్ అయ్యేటప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి await కీవర్డ్ వాడి ఈ ఫెచ్ లోపల ఈ URL నుంచి మనకి డేటా అనేది ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఈ URLని ఇక్కడ ఇలా పాస్ చేశారు. తర్వాత రిటర్న్ response.json, ఎందుకంటే మనకు బై డిఫాల్ట్ ఈ రెస్పాన్స్ అనేది స్ట్రింగ్ మెథడ్లో ఉంటుంది. దాన్ని ఈ JSON ఫార్మాట్లోకి మార్చమని ఈ వస్తున్న రెస్పాన్స్ని JSON ఫార్మాట్లోని రిటర్న్ చేసాం. ఇప్పుడు ఈ API నుంచి వస్తున్న ఈ రెస్పాన్స్ని సర్వర్లో చూపించాలి అంటే మన పేజ్లో ఉన్న ఈ ఫంక్షన్ కూడా అసింక్ ఫంక్షన్ అయి ఉండాలి. సో దీన్ని కూడా అసింక్ ఫంక్షన్ కిందకి మార్చి అండ్ మనకి వస్తున్న ఈ రెస్పాన్స్ అంటే ఈ శాంపుల్ డేటా నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ డేటా పేరుతో ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ await శాంపుల్ డేటా అంటే ఈ శాంపుల్ డేటా అనే ఫంక్షన్ని ఈ డేటాని ఈ వేరియబుల్కి అసైన్ చేశారు. ఇప్పుడు ఈ డేటా నుంచి మనకి అంటే ఈ శాంపుల్ డేటా నుంచి వస్తున్న ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఈ డేటాకి అసైన్ అయిందో లేదో చెక్ చేయడానికి కన్సోల్ లాగ్ చేసి ఇక్కడ డేటాని లేదా ఒక చెకింగ్ ఫర్ శాంపుల్ డేటాని ఇలాగా ఒక టెక్స్ట్ రాసి ఈ డేటాని కన్సోల్ చేశారు. సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్కి వెళ్ళి బ్రౌజర్లో చూసినా ఇది సర్వర్ సైడ్ రెండరింగ్ కాబట్టి మనకు బ్రౌజర్లో ఏమీ కనిపించదు. అయితే ఇది కన్సోల్ చేస్తుంది సర్వర్ సైడ్ రెండరింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కన్సోల్లో మాత్రం మనకి డేటా అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఈ కన్సోల్ చేసాం కదా, ఈ చెకింగ్ ఫర్ శాంపుల్ డేటా అనేది ఇక్కడ కన్సోల్ అయ్యింది. చూడండి, చెకింగ్ ఫర్ శాంపుల్ డేటా, ఈ డేటా అంతా కూడా ఇది యారే. ఈ యారే లోపల యూజర్ ID 1 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ 100 వరకు ఉంటుంది. ఓకే, 100 వరకు ఉంది. అంటే ఇప్పుడు ఈ యారే లోపల ఉన్న ఈ 100 రికార్డ్స్ కూడా మనకి ఈ సర్వర్లో
కన్సోల్ చేసాం కాబట్టి కన్సోల్లో కనిపించింది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి డేటా అనేది వచ్చేసిందో, సో ఇప్పుడు ఈజీగా మనం మ్యాప్ మెథడ్ ద్వారా ఈ డేటాని బ్రౌజర్లో చూపించవచ్చు. సో డైనమిక్గా డేటా డాట్ మ్యాప్, ఇక్కడ ఒక ఐటమ్ అని తీసుకొని ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్కి రిటర్న్, ఇక్కడ మళ్ళీ ఒక ఫ్రాగ్మెంట్ తీసుకుంటాను. ఈ ఫ్రాగ్మెంట్ లోపల డైనమిక్గా ఐటమ్ డాట్ మనకున్న ప్రాపర్టీస్, ఒకసారి టైటిల్ ఉంది, బాడీ ఉంది, ఐడి ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చూపిద్దాం. టైటిల్ సేవ్ చేస్తే ఇప్పుడు అవుట్పుట్కి వెళ్తే చూడండి, ఇక్కడ మనకి డేటా అంతా ఇలా ఫెచ్ అయ్యింది. అయితే ఇక్కడ ఏమి పార్టీషన్ లేకపోవటం వల్ల అంతా మనకి కొంచెం కన్ఫ్యూజింగ్, ఒక పారాగ్రాఫ్ లాగా ఉంది. సో కిందకు వచ్చి ఒక హెచ్ఆర్ ట్యాగ్ ఇచ్చారు. అంటే ఒక లైన్ ఫామ్ అయినప్పుడు మనకి ఇండివిజువల్గా ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క టైటిల్, ఇక్కడ నుంచి టైటిల్ వస్తుంది. ఈ టైటిల్ అనేది 100 టైటిల్స్, మనకి 100 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ 100 టైటిల్స్ కూడా ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది. అయితే వీటికి ఒకసారి ఇండెక్స్ కూడా ఇచ్చి చూద్దాం, కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఇండెక్స్, అలాగే దీనికి ఒక బ్యాక్టిక్స్ తీసుకొని, ఇండెక్స్లో మనకి సీరియల్ ఉంటుంది కాబట్టి దీనికి డైనమిక్గా ఇండెక్స్ని పాస్ చేసి, అలాగే డాలర్ కర్లీ బ్రేసెస్ ఐటమ్ డాట్ టైటిల్ ఇలా పాస్ చేసిన తర్వాత రెండింటి మధ్య పార్టీషన్ కోసం ఒక హైఫన్ ఇస్తాను. ఇలా ఇచ్చిన తర్వాత సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్కి వెళ్దాం. ఇప్పుడు చూడండి, మనకి సీరియల్ నెంబర్తో 99 రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 నుంచి స్టార్ట్ అయ్యి 99 వరకు వచ్చింది. అయితే దీన్ని i+1 అని ఇస్తాం. అప్పుడు మనకి ఇండెక్స్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్తే ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ అయింది. మన రికార్డ్స్ అనేవి 100 రికార్డ్స్ ఇలా ఫెచ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఈ డేటా అంతా కూడా సర్వర్లో లోడ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేయడానికి ఇన్స్పెక్ట్ చేసి, ఈ డెవ్ టూల్స్ లోపల ఒకసారి డిటాచ్ చేసి, ఇక్కడ చూడండి ఫస్ట్ కన్సోల్ చేసి చూద్దాం. కన్సోల్లో అయితే ఏమీ లేదు. ఒకసారి రిఫ్రెష్ చేసినా సరే మనకి కన్సోల్లో ఏమీ లేదు. ఎందుకు అంటే ఇది సర్వర్ సైడ్ రెండరింగ్ కాబట్టి. అది క్లయింట్ సైడ్ రెండరింగ్ అయినప్పుడు మనం ఇక్కడ కన్సోల్ చేస్తాం కదా, ఈ కన్సోల్ చేసినప్పుడు ఈ డేటా అంతా కూడా మనకి ఇక్కడ కన్సోల్లో కనిపించేది. ఇప్పుడు నెట్వర్క్స్లోకి వెళ్ళి నెట్వర్క్స్లో చూస్తే చూడండి, యూజర్ డేటా అనేది మన ఎండ్ పాయింట్. ఈ రౌట్లో మనకి ఏ డేటా అయితే ఇక్కడి నుంచి ఫెచ్ అయిందో అదంతా కూడా ఈ సర్వర్ రెస్పాన్స్లో కనిపిస్తుంది. అంటే సర్వర్ సైడ్ రెండరింగ్లో మనం ఏదైతే పేజ్లో చూపిస్తామో అది ఫస్ట్ సర్వర్లో లోడ్ అవుతుంది కాబట్టి ఆ కంటెంట్ అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనివల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మెటా డేటాలో ఉన్న ఈ టైటిల్, తర్వాత డిస్క్రిప్షన్, కంటెంట్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఈ డేటా అంతా కూడా సెర్చ్ ఇంజిన్స్ ఆప్టిమైజేషన్లో ఇండెక్సింగ్ పరంగా సెర్చ్ ఇంజిన్స్కి ఈ డేటా అనేది మన అప్లికేషన్ ర్యాంక్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రివ్యూలో చూస్తే మనకి బ్రౌజర్లో ఏదైతే కంటెంట్ లోడ్ అవుతుందో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్లో లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రివ్యూలో ఇక్కడ మనకి బ్రౌజర్లో ఏది కనిపిస్తుందో ఈ ప్రివ్యూలో కూడా అదే కనిపిస్తుంది. ఇప్పుడు మనం డమ్మీ డేటాలో, అంటే ఈ డమ్మీ ఏపీఐ ద్వారా వస్తున్న డేటాను చూపించాం కదా, అదే రియల్ టైం డేటా అనేది ఏపీఐ ద్వారా వచ్చేటప్పుడు మన అప్లికేషన్లో ఎలా చూపిస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విగ్గీ క్లోన్ అని ఒక అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్లో ఇక్కడ వస్తున్న డేటా అంతా కూడా బ్యాక్ ఎండ్ ఏపీఐ నుంచి వస్తుంది. ఇక్కడ ఈ ఏపీఐ ఆల్ వెండర్స్ చూడండి, ఇది నేను క్రియేట్ చేసిన ఈ స్విగ్గీ క్లోన్ అనే అప్లికేషన్కి నేను క్రియేట్ చేసిన ఏపీఐస్. ఇన్ కేస్ ఈ ఏపీఐ నుంచి మనకి డేటా వచ్చేటప్పుడు ఇదే మనం ఇక్కడ ఈ సర్వర్ సైడ్లో ఎలా చూపిస్తాం అనేది ఇది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ కింద చూద్దాం. అంటే ఇమేజెస్ కూడా మన అప్లికేషన్లో ఉన్నప్పుడు అది సర్వర్లో ఎలా కనిపిస్తాయి అనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ యూఆర్ఎల్ ఇక్కడ నుంచి కాపీ చేసి మన అప్లికేషన్లో యూఆర్ఎల్ అనే వేరియబుల్కి ఇక్కడ ఈ యూఆర్ఎల్ని పాస్ చేసి సేవ్ చేశాను. యాక్చువల్గా ఈ యూఆర్ఎల్ అంటే ఈ ఏపీఐని క్రియేట్ చేసింది ఈ రియాక్ట్ అప్లికేషన్లో నేను డెవలప్ చేసిన స్విగ్గీ క్లోన్ అనే ప్రాజెక్ట్ కోసం. అయితే
ఇదే ఏపీఐ నుంచి వస్తున్న డేటాని మనం సర్వర్ సైడ్లో నెక్స్ట్.js లో ఎలా చూపిస్తాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో యూఆర్ఎల్ని పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో యాక్చువల్గా చూడండి, ఇక్కడ మనకి ఈ ఏపీఐలో చూడండి, ఈ వెండర్స్ లోపల ఒక యారే ఉంది. ఈ వెండర్స్ లోపల 110 ఐటమ్స్, అంటే ఈ వెండర్స్ లోపల డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈచ్ ఆబ్జెక్ట్లో ఇంకొంచెం డేటా అనేది ఉంది. అంటే ప్రతి ఆబ్జెక్ట్లోని తర్వాత యొక్క ఫర్మ్ ఉంది, అలాగే ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్మ్ లోపల ఒక ఇమేజ్ అనేది కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ ఈ వెండర్స్ నుంచి వస్తున్న డేటాని ఫెచ్ చేసి తర్వాత ఇమేజెస్ కూడా ఒక సపరేట్ యూఆర్ఎల్ ఉంది. ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్గా ఈ బ్లాగర్ లోపల నేను ఈ డాక్యుమెంటేషన్ అంతా నా బ్లాగ్ పోస్ట్లో పోస్ట్ చేశాను. ఇక్కడ నుంచి ఈ యూఆర్ఎల్ ఎండ్ పాయింట్స్ అన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ ప్రాక్టీస్ కోసం ఈ యూఆర్ఎల్స్ కూడా మీకు పనిచేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇది మార్చినా సరే మనకి డేటా అనేది రాదు, ఎందుకంటే వెండర్స్ లోపల ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి మనకు వస్తున్న డేటాని ఈ JSX లోపల ఇది తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాకి ఈ శాంపుల్ డేటాని, అంటే ఈ శాంపుల్ డేటా నుంచి వస్తున్న రెస్పాన్స్ని ఈ డేటాకి అసైన్ చేస్తాం కదా. అయితే యాక్చువల్గా ఈ ఏపీఐలో వెండర్స్ లోపల డేటా ఉంది. కాబట్టి ఈ వెండర్స్ లోపల ఉన్న డేటాను ఫెచ్ చేయాలంటే కాన్స్ట్ వెండర్స్ పేరుతో ఇక్కడ ఏ పేరుని తీసుకోవచ్చు. ఈ వేరియబుల్కి వెండర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని డేటా డాట్ వెండర్స్, అంటే ఈ డేటాకి ఆల్రెడీ మనం ఈ శాంపుల్ డేటా నుంచి వస్తున్న రెస్పాన్స్ని ఈ డేటా అనే వేరియబుల్కి అసైన్ చేసాం. అయితే ఈ డేటా లోపల ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది, యారే ఉంది. ఈ యారే నుంచి ఇంకొక డేటా అనేది వస్తుంది. కాబట్టి డేటా డాట్ వెండర్స్ అని ఈ వెండర్స్ అనే వేరియబుల్కి అసైన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ హెచ్ఆర్ ట్యాగ్ తీసేసి డైనమిక్గా కర్లీ బ్రేసెస్ వెండర్స్ డాట్ మ్యాప్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకొని దీనికి వెండర్ అని ఒక వేరియబుల్ పాస్ చేసి యారో ఫంక్షన్ ఇక్కడ నుంచి మనకి రిటర్న్ అవుతున్నది. రిటర్న్ లోపల ఒక ఫ్రాగ్మెంట్ తీసుకున్నాను. ఈ ఫ్రాగ్మెంట్ లోపల డైనమిక్గా మనకి వెండర్ నుంచి వస్తున్న ఇక్కడ ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాం. ప్రాపర్టీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ నేమ్ ఒకటి చూపిద్దాం. సో ఇక్కడ యూజర్ నేమ్ సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్కి వెళ్తే ఇది మన అప్లికేషన్. సో యూజర్ డేటా అనేది మన రౌట్. అయితే డేటా డాట్ మ్యాప్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఐటమ్ ఇచ్చాం కదా, సో ఇదంతా తప్పే. ఇక్కడ నుంచి ఇదంతా తీసేసి ఒకసారి కర్లీ బ్రేసెస్లో డైనమిక్గా వెండర్స్ డాట్ మ్యాప్ కాల్ బ్యాక్ ఫంక్షన్, ఇక్కడ వెండర్ యారో ఫంక్షన్ రిటర్న్. ఈ రిటర్న్ లోపల ఒక ఫ్రాగ్మెంట్ తీసుకొని ఈ ఫ్రాగ్మెంట్ లోపల మనకి వెండర్ నుంచి వస్తున్న వెండర్ డాట్ యూజర్ నేమ్ సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి అవుట్పుట్కి వెళ్తే ఇప్పుడు చూడండి మనకి ఈ యూజర్ నేమ్స్ అన్నీ కూడా ఇలా వచ్చినాయి. అయితే ఇండివిజువల్గా చూపించడానికి దీన్ని ఒక H1 ట్యాగ్లో తీసుకుంటాను. H1 లేదా H2 ట్యాగ్ తీసుకుంటాను. H2 ట్యాగ్లో ఇలా పేస్ట్ చేస్తే ఇక్కడ వెండర్ డాట్ యూజర్ నేమ్ సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్కి వెళ్దాం. ఇప్పుడు చూడండి ప్రతి ఇండివిజువల్ యూజర్ నేమ్ అనేది ఇలా వచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఈ యూజర్ నేమ్కి ఉన్న వాల్యూస్, ఫస్ట్ దీనికి ఆంధ్ర అని ఉంది, సెకండ్ దీనికి బాబాయ్, థర్డ్ భీమా, ఫోర్త్ వన్ బాహర్ రెస్టారెంట్, ఇలా బావర్చి, ఇలాగా ఇక్కడ ఉన్న పేర్లన్నీ కూడా మనకి మన అప్లికేషన్ ఇలా కనిపిస్తుంది. అయితే ఒక హారిజాంటల్ ట్యాగ్ హెచ్ఆర్ తీసుకుందాం, ఒక లైన్ కూడా ఫామ్ అవుతుంది. సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్కి వెళ్ళి సో ఇలాగ వచ్చింది. అయితే ఇక్కడ ఇమేజెస్ కూడా ఒకసారి చూపిద్దాం. ఇమేజెస్కి ఒక సపరేట్ యూఆర్ఎల్ ఉంది. ఈ ఇమేజ్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. ఇమేజ్ అప్లోడ్స్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్. సో దీన్ని కాపీ చేసి, అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మన ఏపీఐలో వెండర్స్ లోపల
ఫర్మ్ అని ఇంకొక యారే ఉంది. ఈ యారే లోపల నుంచి ఇమేజెస్ అనేవి వస్తాయి. కాబట్టి ఇక్కడ JSXలో వెండర్ డాట్ ఫర్మ్ అంటే ఇక్కడ చూడండి, ఈ వెండర్ అనే యారే లోపల ఫర్మ్ అని ఇంకొక యారే ఉంది. కాబట్టి వెండర్ లోపల ఉన్న ఫర్మ్ని మ్యాప్ చేసి ఇక్కడ ఫర్మ్ ఐటమ్ లేదా ఫర్మ్ ఐటమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని దీనికి సేమ్ మళ్ళీ ఒక రిటర్న్ నుంచి ఒక ఫ్రాగ్మెంట్, ఈ ఫ్రాగ్మెంట్ లోపల ఒక ఇమేజ్ ట్యాగ్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ HTML ఇమేజ్ ట్యాగ్తోనే చూద్దాం, తర్వాత నెక్స్ట్లో ఉన్న ఇమేజ్ కాంపోనెంట్ ద్వారా ఇమేజెస్ చూపిద్దాం. దీనికి సోర్స్, ఈ సోర్స్ నుంచి అయితే ఇక్కడ సెల్ఫ్ క్లోజింగ్ అయితే ఇక్కడ చూడండి మనకి ఇమేజెస్ అన్నీ కూడా ఈ ఇమేజ్ అప్లోడ్స్ అనే URL నుంచి వస్తున్నాయి. కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి మన ప్రాజెక్ట్లో ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఈ వేరియబుల్కి పేరు కాన్స్ట్ ఇమేజ్ బేస్ URL పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని దీనికి ఇలాగా URLని పాస్ చేసి అయితే ఇక్కడ డైనమిక్గా ఇమేజ్ నేమ్ అనేది డైనమిక్గా వస్తుంది. కాబట్టి ఇది అవసరం లేదు. ఈ డైనమిక్గా మనకి ఈ వాల్యూని ఇక్కడ నుంచి చూపిద్దాం. సో డైనమిక్గా బ్యాక్టిక్స్ తీసుకొని ఇక్కడ ఇమేజ్ బేస్ URL అంటే మన వేరియబుల్ పేరు, ఈ వేరియబుల్ పేరు అంటే ఇది URL. కాబట్టి తర్వాత దీనికి ఎండ్ పాయింట్ అనేది అంటే ఏ ఇమేజ్, ఇక్కడ చూడండి ప్రతి దీనికి ఒక్కొక్క ఇమేజ్ అనేది ఉంది. ఇక్కడ చూడండి ప్రతి ఫర్మ్కి ఒక ఇమేజ్ అనేది ఉంది. ఇది ఆంధ్ర మిల్స్, బాబాయ్ హోటల్, భీమాస్ రెస్టారెంట్ ఇలాగ. కాబట్టి ఇక్కడ మనకి డైనమిక్గా ఇమేజ్ నేమ్ అనేది ఇక్కడ నుంచి డైనమిక్గా వస్తుంది. కాబట్టి ఇక్కడ మన కాల్ బ్యాక్ ఫంక్షన్లో మన పారామీటర్ ఫర్మ్ ఐటమ్ డాట్ ఇక్కడ ఫర్మ్ లోపల ఇమేజ్ పేరుతోనే ఉంది ఈ ప్రాపర్టీ. కాబట్టి ఫర్మ్ ఐటమ్ డాట్ ఇమేజ్ రాసి సేవ్ చేసి అయితే ఇమేజెస్ అనేవి లోడ్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ ఇక్కడ స్పేస్ ఇచ్చాను. అది స్పేస్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎండ్ పాయింట్లో అప్లోడ్స్ తర్వాత ఇమేజ్ నేమ్. ఇమేజ్ నేమ్ అనేది మనం డైనమిక్గా ఇస్తున్నాం. ఈ స్లాష్ తర్వాత ఈ ఇమేజ్ నేమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ గ్యాప్ అనేది రాకూడదు. సో ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్తే చూడండి ఇమేజెస్ ఇప్పుడు లోడ్ అయినాయి. అయితే ఇక్కడ మనం నార్మల్ HTML ఇమేజ్ ట్యాగ్ చూపించాం. అయితే నెక్స్ట్.js.లో ఇమేజెస్ని చూపించడానికి ఇమేజ్ కాంపోనెంట్ ఉంది. ఇమేజ్ కాంపోనెంట్ తీసుకొని ఈ ఇమేజ్ కాంపోనెంట్ని మనం ఇంపోర్ట్ కూడా చేయాలి. సో ఇమేజ్ కాంపోనెంట్ని ఈ నెక్స్ట్ ఇమేజ్ నుంచి ఇలాగా ఇంపోర్ట్ చేసుకొని టాప్లో, తర్వాత ఈ ఇమేజ్ కాంపోనెంట్లో మన ఇమేజెస్ని చూపించడానికి సేవ్ చేసి అయితే ఇప్పుడు ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇమేజ్ కాంపోనెంట్ యూజ్ చేసేటప్పుడు మనం విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీని కూడా యూజ్ చేయాలి. సో లేదంటే ఇక్కడ చూసారా, ఇక్కడ విడ్త్ ప్రాపర్టీ యూజ్ చేయమని ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది. సో ఇక్కడ విడ్త్ ఒక 200 పిక్సెల్, అలాగే హైట్ కూడా ఒక 200 పిక్సెల్ డిఫైన్ చేసి సేవ్ చేశారు. ఇప్పుడు అవుట్పుట్కి వెళ్తే ఇక్కడ ఇప్పుడు మనం డిఫైన్ చేసిన ఇమేజెస్ సైజెస్తో ఇమేజెస్ అనేవి ఇలా డిస్ప్లే అయ్యాయి. అయితే బాగా లెఫ్ట్కి వెళ్ళిపోయింది కాబట్టి గ్లోబల్ CSSలో కొంచెం లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్ ఇస్తాను. గ్లోబల్ CSSలో ఇక్కడ బాడీని టార్గెట్ చేసి బాడీ లోపల మార్జిన్ ప్రాపర్టీ, దీనికి లెఫ్ట్ టాప్ అండ్ బాటమ్ 0, లెఫ్ట్ అండ్ రైట్ ఒక 200 పిక్సెల్ ఇచ్చారు. సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి అవుట్పుట్కి వెళ్తే ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం.
రిఫ్రెష్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మార్జిన్ రావాలి, రాలేదు. ఎందుకు అంటే సారీ, ఇక్కడ కాలన్ ఇచ్చాను, సారీ. సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్తే ఇప్పుడు చూడండి ఈ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకి స్పేస్ అనేది ఫామ్ అయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్స్పెక్ట్ చేసి ఇప్పుడు మనం ఇమేజ్ కాంపోనెంట్ యూస్ చేసాం కదా, ఇక్కడ చూడండి ఒకసారి మన డాక్యుమెంట్ రిఫ్రెష్ చేస్తాను. ఇన్స్పెక్ట్ చేసి డెవ్ టూల్స్లో నెట్వర్క్స్లోకి వెళ్తే ఇక్కడ నెట్వర్క్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్లో చూద్దాం. ఆల్లో చూస్తే యూజర్ డేటా, ఈ రౌట్ నుంచి మనకి డేటా అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి రెస్పాన్స్లో మనకి మన డాక్యుమెంట్లో ఏదైతే కోడ్ ఉందో అదంతా కూడా ఇక్కడ ఈ కోడ్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం ప్రివ్యూలో చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ ఇమేజెస్లో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 304 అని వస్తుంది. ఇక్కడ నేను ఒకసారి దీన్ని హార్డ్ రిఫ్రెష్ చేస్తానంటే ఈ క్యాచ్లో స్టోర్ అయిందంతా కూడా ఎంటీ చేశారు. అది ఎందుకు అలా చేశారంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఆల్లో చూస్తే ఇప్పుడు అన్ని 200 స్టేటస్ ఉన్నాయి. ఈ 200 స్టేటస్ కోడ్ అనేది సక్సెస్ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ దీన్ని రీఫ్రెష్ చేశాను అనుకోండి, అప్పుడు ఇక్కడ చూడండి 304 చూపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇమేజెస్లో చూడండి ఇమేజెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ లోడ్ అయ్యి ఉన్నాయి. ఈ 304 ఏంటి ఇండికేట్ చేస్తుంది అంటే ఆల్రెడీ క్యాచ్లో మీ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి అస్తమానం రీలోడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆప్టిమైజేషన్, నెక్స్ట్ జేఎస్లో ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అనమాట. ఒకసారి లోడ్ అయిన తర్వాత ఇది క్యాచ్లో స్టోర్ చేసుకుంటుంది. మనకి ఎప్పుడైతే మళ్ళీ రిపీటెడ్గా పేజ్ లోడ్ అవుతుందో అప్పుడు సర్వర్లో లోడ్ పడకుండా, సర్వర్ నుంచి ఫెచ్ చేయకుండా డైరెక్ట్గా క్యాచ్ నుంచే ఇది ఫెచ్ చేస్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ రీలోడ్లో అంటే ఇంటి క్యాచ్ నుంచి చేసి హార్డ్ రీలోడ్ చేస్తానో అప్పుడు చూడండి ఇనీషియల్గా మనకి ఇమేజెస్ అన్నీ కూడా ఇనీషియల్గా లోడ్ అవుతాయి. ఇప్పుడు 200 స్టేటస్ ఉంది. అదే నేను ఇన్ కేస్ మళ్ళీ ఇంకొకసారి రిఫ్రెష్ చేశాను అనుకోండి, అప్పుడు ఈ క్యాచ్ నుంచే ఇమేజెస్ని తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇమేజెస్లో చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే ఇమేజెస్ అనేవి కూడా ఇలా ప్రివ్యూలో చెక్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఈ ప్రివ్యూలో ఇమేజెస్ అన్నీ మనకున్నాయి. ఇవి మనకి రెండర్ అయ్యేటప్పుడు అంటే పేజ్ లోడ్ అయ్యేటప్పుడు ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని మనకి ఈ చూడండి ఎలిమెంట్స్లో కూడా మనకి ఇమేజెస్ అనేవి ఇలా ప్రివ్యూలో కనిపిస్తున్నాయి. సో ఈ ఇమేజెస్ అన్నీ క్యాచ్ నుంచి తీసుకొని మనం పేజ్ లోడ్ అయ్యేటప్పుడు ఇలా డిస్ప్లే చేస్తాయి. సో ఇలాగా మనం సర్వర్ సైడ్లో డేటాని ఫెచ్ చేసి సర్వర్ సైడ్లో అంటే సర్వర్లోనే లోడ్ చేసి మనకి బ్రౌజర్లో ఒక రెస్పాన్స్ కింద ఇలా చూపించవచ్చు.